మన దేశంలో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి జెండర్ ఇన్ఈక్వాలిటీ. అంటే గర్ల్స్కి ఇనఫ్ ఎడ్యుకేషన్ లేకపోవడం, వాళ్ళు తగ్గ ఫెసిలిటీస్ అవి లేకపోవడం, అండ్ మ్యారేజ్ టైమ్ ఎడ్యుకేషన్ టైంకి వచ్చేసరికి ఫినాన్షియల్ సపోర్ట్ అనేది లేకపోవడం జరుగుతుంది. వాట్ ఇఫ్ మనకి ప్రభుత్వమే ఒక సేవింగ్ స్కీమ్ లాంటివి తీసుకొచ్చి గర్ల్ మ్యారేజ్ టైంలో కావచ్చు, లేకపోతే చదువు కోసం కావచ్చు, సేవ్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తే ఎలా ఉంటుంది? సో ఎగ్జాక్ట్లీ దీన్నే హ్యాండిల్ చేసేది సుకన్య సమృద్ధి యోజన. సో ఈ కంటెక్స్ట్లో మనకి సుకన్య సమృద్ధి యోజన అంటే ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, అలాంటి అనేక అంశాలు వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, దిస్ ఈజ్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మనలో ఎక్సలెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సుకన్య సమృద్ధి యోజన ఎందుకు వచ్చింది? నేను మీకు చెప్పినట్టుగా ఆడపిల్ల దగ్గరకు కాన్సెప్ట్కి వచ్చేసరికి మన దగ్గర ఏంటంటే చాలా మిస్నామ్స్ కావచ్చు, అండ్ చాలా భయాలు కావచ్చు, వాళ్ళ ఖర్చు గురించి కావచ్చు, అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదే ఫ్లాగ్షిప్ సేవింగ్ స్కీమ్. సో దీనిలో ఏంటి అని చెప్పంటే ఇట్ ఈస్ మెయిన్లీ ఫర్ ద అమ్మాయిల చదువు కోసం, దాంతోపాటు వాళ్ళ ఫ్యూచర్ కోసం, ఫ్యూచర్లో ఫినాన్షియల్ బర్డెన్ ఒకేసారి పడకుండా ఆ ఫినాన్షియల్ బర్డెన్ని హ్యాండిల్ చేయడం కోసం గవర్నమెంటే ఈ ఛాన్స్ అనేది ఇస్తుంది. అండ్ ఇట్ విల్ మెయిన్లీ ఇది మెయిన్గా గర్ల్ ఎడ్యుకేషన్కి యాజ్ వెల్ యాజ్ ఎంపవర్మెంట్కి, అంటే తన ఫ్యూచర్లో ఏమైనా చేసుకోవాలనుకున్నా, మ్యారేజ్ తనకు తగ్గట్టుగా బాగా చేసుకోవాలనుకున్నా కూడా దానికి హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్గా ఇది లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ. అంటే అమ్మాయిలు చిన్నతనం నుంచే పేరెంట్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో వాళ్ళకి ఒకేసారి బర్డెన్ పడకుండా ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేది వాళ్ళు ఎన్షూర్ చేయొచ్చు. అండ్ ఇది మెయిన్గా కూడా ఏంటి, చిన్న చిన్న అమౌంట్స్లో వేయడం వల్ల ఈ స్మాల్ సేవింగ్స్ కల్చర్ ఏదైతే ఉంటుందో ఆ కల్చర్ అనే దాన్ని బాగా ప్రమోట్ చేస్తుంది అనమాట. అండ్ మెయిన్గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జస్ట్ ఫినాన్షియల్ సపోర్ట్ మాత్రమే కాదు, ఈ రకంగా ఎంపవర్మెంట్ ఇవ్వడం వల్ల కూడా ఒక సోషల్ రిఫార్మ్ అనేది మనము తీసుకొస్తున్నాం ఈ స్కీమ్తో. సో ఇది దాని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇది మెయిన్గా కూడా మనకి 22 జనవరి 2015లో లాంచ్ అయింది. అండ్ ఇది లాంచ్ అయింది కూడా బేటీ బచావ్ బేటీ పడావ్ అనే స్కీమ్ కింద మనకి లాంచ్ అయింది అనమాట. సో నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఇది గవర్నమెంట్ నోటిఫైడ్ స్మాల్ సేవింగ్ స్కీమ్. దీని ద్వారా స్మాల్ సేవింగ్స్ అనే కల్చర్ని మనము ప్రమోట్ చేస్తూ ఉన్నాం. అండ్ మెయిన్ దీని విజన్ వచ్చేసరికి టు ప్రమోట్ సెక్యూర్ అండ్ ఎంపవర్ ద ఫ్యూచర్ ఆఫ్ గర్ల్స్, టు హ్యావ్ దెమ్ ఏ ఎంపవర్డ్ ఫ్యూచర్. నౌ మూవింగ్ ఆన్, కీ హైలైట్స్ చూసుకుంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి per annum 8.2%. per annum 8.2% ఇది చాలా ఎక్కువ అనమాట. ఈ రిస్క్ కూడా చాలా తక్కువ. రిస్క్ ఎందుకని తక్కువ? ఎందుకంటే ఇది ప్రభుత్వం స్కీమే కాబట్టి ఖచ్చితంగా మెచ్యూరిటీ అయిన తర్వాత, అంటే ఆ టర్మ్ మెచ్యూర్ అయిన తర్వాత ఖచ్చితంగా మనకి అమౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది, ఆర్ ఎక్కడ మిస్ అవ్వదు అన్న గ్యారంటీ అయితే మనకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ పర్పస్ చూసుకుంటే ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్. నేను ఇందాక మీకు చెప్పినట్టు చాలామంది ఆడపిల్లలను చదివించాలని చెప్పంటే మా దగ్గర డబ్బులు లేవు, మేము చదివించలేము అని చెప్పేసి తొందరగా పెళ్లి చేసేస్తూ ఉంటారు. ఆ రకంగా అమ్మాయిలకు తొందరగా పెళ్లి చేయనప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి కావాల్సిన లైఫ్ని, ఫ్రీడమ్ని, డిగ్నిటీతో అనేది చేయలేరు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి వర్క్ చేయాలని ఉండొచ్చు, ఒక అమ్మాయికి వేరే జాబ్ చేయాలని ఉండొచ్చు, కానీ వీటి పరంగా ఏ రకంగానూ మనీ లేకపోతే హెల్ప్ అనేది అవ్వదు. సో తనకి కావాల్సిన ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ పెళ్లి టైంలో కావాల్సిన సపోర్ట్ అనేది ఈ స్కీమ్ ద్వారా ఇస్తుంది. అండ్ అకౌంట్ వచ్చేసరికి అకౌంట్ ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత 21 సంవత్సరాల వరకు, అంటే అకౌంట్ ఓపెనింగ్ డే నుంచి 21 సంవత్సరాల తర్వాత ఈ అకౌంట్ అనేది మెచ్యూర్ అవుతుంది అనమాట. నౌ మెయిన్గా ఈ స్కీమ్ అనేది చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అనేది బాగా క్రియేట్ చేసింది. ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. అండ్ ప్రజలకి ఈ స్కీమ్ మీద ఉన్న ట్రస్ట్ అనేది మనం ఈ నెంబర్స్లో చూడొచ్చు. ఈ నెంబర్స్ చూసుకుంటే మొత్తం ఇప్పటి వరకు మనకి 4.53 crores, 4.53 కోట్ల ప్లస్ వరకు మనకి ఏంటంటే అకౌంట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి అనమాట. అండ్ డిపాజిట్స్ వచ్చేసరికి 3.33 lakh crores వరకు డిపాజిట్ అనేది ఉంది. అండ్ మెయిన్గా చూసుకుంటే ఈ జనవరి ఎందుకు ఇదంతా డిస్కస్ చేస్తున్నాము అంటే ఈ జనవరి 2026కి ఈ స్కీమ్ అనేది లాంచ్ చేసి 11 సంవత్సరాలు దాటింది. 11 సంవత్సరాలు ఎగ్జాక్ట్గా కంప్లీట్ అయింది. నా ఈ 11 సంవత్సరాల ద్వారా కూడా మనకి ఇన్ని కోట్ల డిపాజిట్స్ అండ్ ఇన్ని కోట్ల అకౌంట్స్ చూసుకుంటే మనకి ఈ స్కీమ్ మీద ఉన్న ట్రస్ట్ కావచ్చు, అండ్ ఎంత బాగా అడాప్ట్ చేశారో అన్నది మనం చూడొచ్చు. నా ఎవరు ఈ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేయొచ్చు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అకౌంట్స్ అనేవి అమ్మాయిల కోసం, ఇందాక మీకు చెప్పినట్టుగా గర్ల్ చైల్డ్ అంటే చిన్న అమ్మాయిల కోసం అనేది ఓపెన్ చేస్తారనమాట. ఎప్పుడు
10 ఇయర్స్ లోపల ఉన్నప్పుడు మాత్రమే ఓపెన్ చేయొచ్చు. 10 ఇయర్స్ లోపల ఉన్నప్పుడు మాత్రమే ఓపెన్ చేయొచ్చు. అండ్ ఎవరు ఓపెన్ చేయొచ్చు అని చెప్పంటే ఐదర్ ఏ పేరెంట్, అంటే వాళ్ళ అమ్మగారు కానీ నాన్నగారు కానీ, లేకపోతే ఇంకేమన్నా లీగల్ గార్డియన్, ఆ లీగల్ గార్డియన్ విత్ నెససరీ డాక్యుమెంట్స్ దీన్ని చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, దేర్ కెన్ బి ఓన్లీ 1 అకౌంట్ ఫర్ గర్ల్ చైల్డ్. అంటే ఒక్క చైల్డ్కి ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ అవుతుంది. అండ్ ప్రతి ఫ్యామిలీకి మ్యాక్సిమం 2 అకౌంట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. అండ్ ఇఫ్ అట్ ఆల్ ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ పుడితే ఎక్స్ట్రా అనేది ఓపెన్ చేసుకోవచ్చు. నౌ ఎక్కడెక్కడ ఓపెన్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఓపెన్ చేయొచ్చు. దాంతోపాటు ఇండియన్ పోస్ట్ ఆఫీసెస్ ఉంటాయి కదా, ఆ పోస్ట్ ఆఫీసెస్లో కూడా ఓపెన్ చేయొచ్చు. అండ్ కొన్ని ఆథరైజ్డ్ బ్యాంక్స్ని గవర్నమెంటే సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఈ ఆథరైజ్డ్ బ్యాంక్స్లో కూడా ఇది అనేది అకౌంట్ అనేది ఓపెనింగ్ అనేది చేసి మనం సేవింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆపరేషన్ వచ్చేసరికి, అంటే అకౌంట్ ఎవరు హ్యాండిల్ చేస్తారు అంటే అమ్మాయిలకి లీగల్ ఏజ్ వచ్చే వరకు 18 ఇయర్స్ వచ్చే వరకు పేరెంట్ కానీ గార్డియన్ కానీ ఆపరేట్ చేస్తారు. కానీ ఒక్కసారి 18 ఇయర్స్ దాటిన తర్వాత గర్ల్ చైల్డ్ ఎవరైతే అమ్మాయి మీద అకౌంట్ ఓపెన్ అయి ఉంటుందో ఆ అమ్మాయే ఈ అకౌంట్ని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ద కీ ప్రొవిజన్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్లెక్సిబుల్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి ఈ అకౌంట్ అనేది ట్రాన్స్ఫరబుల్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ఇండియాలో అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇవి మనకి మెయిన్గా వచ్చే డిపాజిట్ రూల్స్. మినిమం డిపాజిట్ వచ్చేసరికి 250 రూపాయలు సంవత్సరానికి 250 రూపాయలు. ఆర్ మ్యాక్సిమం డిపాజిట్ వచ్చేసరికి 1.5 లక్ష రూపాయలు సంవత్సరానికి. కానీ ఇంతకు మించి ఒక డిపాజిట్ చేస్తే దానికి ఇంట్రెస్ట్ ఏమి రాదు. అండ్ ఆ డిపాజిట్ అమౌంట్ ఏదైతే మనం చేస్తున్నారో దీనికి మించి ఎక్స్ట్రా అది మళ్ళీ రివర్స్ వచ్చేస్తుంది అనమాట. అండ్ మెయిన్గా ఈ డిపాజిట్స్ అనేవి ఏంటంటే అకౌంట్ ఓపెన్ అయ్యే డేట్ నుంచి 15 సంవత్సరాల వరకు ఈ డిపాజిట్స్ అనేవి అలౌ చేస్తారు. 15 సంవత్సరాల తర్వాత మీరు డిపాజిట్స్ ఆపేసినా కూడా ఏదైతే అమౌంట్ అకౌంట్లో ఉంటుందో దాని మొత్తానికి కూడా మెచ్యూరిటీ, దాని మొత్తానికి కూడా మనకి ఏమంటారు, ఈ మెచ్యూరిటీ పీరియడ్ 21 ఇయర్స్ అని చెప్పాం కదా, ఆ 21 ఇయర్స్ వరకు కూడా మనకి ఈ ఏమంటారు ఇంట్రెస్ట్ అనేది క్యాల్కులేట్ అయ్యి ఇంట్రెస్ట్ కూడా మనకి దానికి వస్తుంది అనమాట. అండ్ డిపాజిట్స్ అన్నీ కూడా మెయిన్గా మల్టిపుల్స్ ఆఫ్ 50లో ఉంటాయి. అండ్ ఏదైతే 1.5 lakhsకి మించి ఎక్స్ట్రా అమౌంట్ అయితే చేస్తే దాని మీద మనకి ఇంట్రెస్ట్ అనేది ఏం రాదు. అండ్ అమౌంట్ అనేది రిటర్న్ వచ్చేస్తుంది. నౌ మెయిన్గా ఇంట్రెస్ట్ పరంగా చూసుకుంటే ఇంట్రెస్ట్ మంత్లీ క్యాల్కులేట్ చేసి దాన్ని యాన్యువల్కి క్రెడిట్ చేస్తారనమాట. సో ఈవెన్ ఆఫ్టర్ ది అకౌంట్ ట్రాన్స్ఫర్, ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా కూడా మనకి ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మెయిన్గా ఇదేంటి, ఈ రకంగా చేయడం వల్ల లాంగ్ టర్మ్ గ్రోత్కి మనం ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. నౌ ఇప్పుడు మనకి మెయిన్ పర్పస్ మీకు ఏం చెప్పాను, పెళ్ళి అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పాను. సో మనకి ఎడ్యుకేషన్కు సపోర్ట్ అవ్వాలి అని చెప్పంటే ఒకసారి 10th పాస్ అయిన తర్వాత ఆర్ ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత కాలేజ్ ఫీజు కట్టడం కోసం కూడా అమౌంట్ కావాల్సి ఉంటుంది. ఆ రకంగా అప్ టు 50%, 50% వరకు మధ్యలో మిడ్ టర్మ్లో విత్డ్రా అనేది చేయొచ్చు అనమాట. ఇది మెయిన్గా ఏ పర్పస్ కోసం, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. కానీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం విత్డ్రా చేయాలి అనుకుంటే ఆ అమ్మాయికి ఫస్ట్ 18 ఇయర్స్ అయినా క్రాస్ అయి ఉండాలి, లేకపోతే 10th పాస్ అన్నా అయి ఉండాలి. అండ్ ఖచ్చితంగా ఏదైతే కాలేజ్లో జాయిన్ అవుతున్నారో ఆ కాలేజ్ అడ్మిషన్ కానీ ఏదన్నా ఆ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మనకి విత్డ్రాల్ ఆప్షన్స్ వచ్చేసరికి ఐదర్ ఒకేసారి లంసమ్ అమౌంట్ తీసుకోవచ్చు ఈ టైంలో, లేకపోతే ఇన్స్టాల్మెంట్స్లో తీసుకోవచ్చు. అండ్ మెయిన్గా వచ్చేసరికి వన్స్ పర్ ఇయర్, ఈ 5 years టర్మ్లో కూడా చేసుకునేటప్పుడు టర్మ్ వైజ్ తీసుకుంటే మ్యాక్సిమం సంవత్సరానికి ఒక్కసారి తీయచ్చు అనమాట. నా మెయిన్గా మీకు మెచ్యూరిటీ ఏం చెప్పాను, ఒక్కసారి 21 years కంప్లీట్ అయిన తర్వాత ఈ అకౌంట్ అనేది మెచ్యూర్ అయిపోతుంది. బట్ ఈ అకౌంట్ అప్పటికి మనం క్లోజ్ చేయకపోతే ఏమవుతుంది అని చెప్పంటే ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ ఎంతవరకు అంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ రేట్కి ఎంతైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అదంతా కూడా ఇంట్రెస్ట్ దీంట్లో కంటిన్యూ అవుతుంది అనమాట. నా మూవింగ్ ఆన్, ఎందుకు వై దిస్ సుకన్య సమృద్ధి యోజన ఈజ్ ఏ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఫస్ట్ వచ్చేసరికి మనకి దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మనం చూసాం 8% పైన మనకి ఇంట్రెస్ట్ రేట్ అని వస్తుంది. సెకండ్లీ, పేమెంట్ ఆన్ ద మెచ్యూరిటీ టు గర్ల్ చైల్డ్, మెయిన్గా గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్కి నేను చెప్పినట్టుగా నాట్ జస్ట్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ బట్ ఇట్ ఈస్ అ సోషల్ రీఫార్మ్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇట్ విల్ ప్రమోట్ ద గర్ల్ చైల్డ్ టు స్టడీ మోర్ అండ్ గెట్ సెటిల్డ్ వెల్, లాంగ్ టర్మ్లో ఫైనాన్షియల్గా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ డిపాజిట్స్ పరంగా కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఇచ్చాము. అంటే 250 నుంచి
1.5 lakhs వరకు మనం ఫ్లెక్సిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. దెన్ మనం ఇంకొక ఏం చూసాము, లైక్ గర్ల్ చైల్డ్ విల్ ఆపరేట్ ఒకసారి 18 సంవత్సరాలు దాటిన తర్వాత గర్ల్ చైల్డ్లే దీన్ని ఆపరేట్ అనేది చేస్తుంది. నెక్స్ట్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ యాడ్ అవుతుందో అది ట్యాక్స్ ఫ్రీ. అంటే దీని మీద ట్యాక్స్ అనేది ఏమీ ఉండదన్నమాట. ట్యాక్స్ అనేది ఏమీ రాకుండా ఇది ట్యాక్స్ ఎగ్జెంప్ట్ కిందకి వచ్చేస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ మనం మళ్ళీ చూసాము, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది మెచ్యూరిటీ తర్వాత కూడా లైక్ మనకి ఇంట్రెస్ట్ అనే రేట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అండ్ డిపాజిట్స్ కెన్ బి మేడ్ ఫ్రమ్ 50 up to 15 years. 15 years వరకు కూడా కొంచెం అమౌంట్స్లో మనము డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. నౌ వాట్ ఈస్ ద సోషల్ అండ్ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్? ఈ సోషల్ అండ్ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిల్ని చదివించడం ఎందుకు, తొందరగా పెళ్లి చేసేయచ్చు కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు, వాళ్ళు అదే పని చేస్తూ కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మెయిన్గా ఎవరైతే చదివించాలనుకుంటున్నారో ఆర్ గర్ల్ చైల్డ్ చదువుకోవాలి అనుకుంటే ఇట్ విల్ ఎంకరేజ్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ది గర్ల్ చైల్డ్. అండ్ మెయిన్గా మనము ఫైనాన్షియల్ డిసిప్లిన్ పరంగా చూసుకుంటే చాలాసార్లు మోర్ ఆఫ్ లైక్ లోవర్ మిడిల్ ఇన్కమ్ అండ్ మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీస్లో చూసుకుంటే ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలామందికి లేదు, ఆర్ ఫినాన్షియల్ నాలెడ్జ్ లేదు బేసిక్గా. ఆ రకంగా నాలెడ్జ్ లేనప్పుడు ఏమవుతుంది, మెయిన్గా ఏదైతే సేవింగ్స్ చేయాలి అనుకుంటున్నారో అది పోస్ట్పోన్ అయ్యి లాస్ట్కి వచ్చేసరికి ఆ సేవింగ్స్ అనేది లేకుండా పోతాయి. సో ఈ రకంగా అలాంటి ఫ్యామిలీస్లో ఇది ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది బాగా తీసుకొస్తుంది అనమాట. థర్డ్లీ మెయిన్గా చదువు పరంగా కావచ్చు, ఆర్ మ్యారేజ్ పరంగా కావచ్చు, ఆర్ ఒక డిగ్నిఫైడ్ లైఫ్ బతకడం పరంగా కావచ్చు, ఈ స్కీమ్ అనేది మనకి జెండర్ ఈక్వాలిటీని బాగా ప్రమోట్ అనేది చేస్తుంది అనమాట. అండ్ లాస్ట్లీ లైక్ ఉమెన్ విల్ బీ వన్ ఆఫ్ ద క్రూషియల్ పార్ట్. మనకి ఉమెన్ ఎవరైతే ఉన్నారో నేషన్ బిల్డింగ్లో వీళ్ళు వన్ ఆఫ్ ద క్రూషియల్ పార్ట్. సో ఈ రకంగా వాళ్ళని ఎంపవర్ చేసినప్పుడు దే విల్ బీ పార్ట్ ఆఫ్ ది నేషన్ బిల్డింగ్ అండ్ నేషనల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి కూడా వీళ్ళు బాగా సపోర్ట్ చేయగలుగుతారు. నౌ కంక్లూజన్ వచ్చేసరికి ఈ స్కీమ్ ఏంటంటే ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒక 10 years తర్వాత నుంచి 21 years పెళ్లి ఏజ్కి ఏ రకంగా గ్రో అవుతుందో తనకు వచ్చే సపోర్ట్ కూడా ఆ రకంగా గ్రో అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఫినాన్సెస్, రైట్? సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఏ లైక్ మోర్ దాన్ సేవింగ్స్ ప్లాన్. ఇది జస్ట్ ఒక సేవింగ్స్ ప్లానే కాకుండా కరెక్ట్ టైంకి ఎడ్యుకేషన్ టైంకి ఎడ్యుకేషన్కి డబ్బులు వచ్చేటట్టు అండ్ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసం ఫ్యామిలీకి, అంటే నేను మా అమ్మాయిని బాగా చూసుకోగలుగుతాను అని చెప్పి, అండ్ అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకంటూ మంచి ఎడ్యుకేషన్ దొరికినప్పుడు వాళ్ళు ప్రాపర్గా ఇండిపెండెంట్గా జాబ్ చేసుకోగలుగుతారు. ఒకసారి ఇండిపెండెంట్గా జాబ్ చేసుకోగలిగినప్పుడు దే విల్ హ్యావ్ అన్ ఇండిపెండెంట్ అండ్ డిగ్నిఫైడ్ లైఫ్. అండ్ ఇట్ విల్ ఎంపవర్ వన్ గర్ల్, లైక్ ఎంపవరింగ్ వన్ గర్ల్. ప్రతి అమ్మాయిని మనం ఇలా ఎంపవర్ చేసినప్పుడు అందరూ నేషన్ బిల్డింగ్లో టేక్ పార్ట్ తీసుకున్నప్పుడు ఎంటైర్ నేషన్ని మనం ఎంపవర్ చేసినట్టు. సో ఈ స్కీమ్ గురించి మీరు ఏమనుకుంటున్నారో మీరు కమెంట్స్లో పెట్టండి. అండ్ మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళతో షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ స్కీమ్లో ఎన్రోల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. విల్ బీ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో.